అనగనగా ఓ దీవి మ్యాప్లో కనిపించినట్టు ఉండే ఆ చిన్న దీవి ఇప్పుడు పెద్ద వివాదానికి కారణమైంది. ఎప్పుడో 1974లో ముగిసిందనుకున్న పంచాయతీ పార్లమెంట్ ఎన్నికలకు ముందు మరోసారి ఫ్లాష్ పాయింట్ అయింది. రాజకీయ పార్టీలతో పాటు రెండు దేశాల మధ్య హాట్ టాపిక్ గా మారిన ఆ కచ్చతీవు కహాని ఏంటో చూద్దాం. కచ్చతీవులో నిప్పురవ్వలు. ఎన్నికల వేళ మరో వివాదం. అప్పుడు రామసేతు, ఇప్పుడు కచ్చతీవు. మనుషులు లేని దీవిపై మడత పేచి. భారత్ శ్రీలంక మధ్యనున్న కచ్చతీవు ఐలాండ్ వివాదం మళ్లీ తెరపైకొచ్చింది. లోక్సభ ఎన్నికల వేళ రాజకీయ రగడ మొదలైంది. భారత్కు చెందిన కచ్చతీవు దీవిని 1974లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీలంకకు అప్పగించింది. దీనిపై తాజాగా తమిళనాడు బీజేపీ నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో మళ్లీ వార్తల్లోకొచ్చింది. ఈ అంశంపై గతంలోనే ఒకసారి కాంగ్రెస్ ని కార్నర్ చేసిన మోదీ మరోసారి ఇప్పుడు ఆరోపణలు ఎక్కుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ చేసిన పొరపాట్లకు ఇప్పటికీ మూల్యం చెల్లించుకుంటున్నామని మండిపడ్డారు. श्रीलंका और तमिलनाडु के बीच में समुद्र में एक द्वीप है कच्चाथीवु। ये द्वीप सुरक्षा की दृष्टि से बहुत महत्वपूर्ण है। देश आजाद हुआ तब हमारे पास था, लेकिन कांग्रेस ने 4-5 दशक पहले कह दिया कि ये द्वीप तो गैर जरूरी है। తమిళనాడులో ప్రాబల్యాన్ని పెంచుకోవాలని చూస్తోన్న బీజేపీ వ్యూహాత్మకంగా ఈ అంశాన్ని తెరపైకి తెస్తోందని విమర్శిస్తున్నాయి ప్రతిపక్షాలు. శ్రీలంకకు కచ్చతీవు అప్పగింతను తమ పార్టీ ఎప్పటినుండో వ్యతిరేకిస్తోందని తమిళనాడులో అధికార డీఎంకే చెబుతోంది. చెప్పుకునేందుకు కేంద్రం సాధించిన విజయాలు లేకపోవడంతో ప్రధాని మోదీ అబద్ధాలు వ్యాప్తి చేస్తున్నారని డీఎంకే ఆరోపిస్తోంది. ఎన్నికల నేపథ్యంలోనే కచ్చతీవు అంశాన్ని ప్రధాని మోదీ రాజకీయం చేస్తున్నారంటూ కాంగ్రెస్ విమర్శిస్తోంది. తమిళనాడుపై మోదీకి అంత శ్రద్ధే ఉంటే శ్రీలంక నుంచి దాన్ని వెనక్కి తీసుకురావాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. For the past 10 years, what this 56-inch chest was doing, if he is really that much eager about Tamil and Tamil Nadu, whether he will take back the Kachativu? అయితే కచ్చతీవు కేవలం ఎన్నికల ప్రచారం సందర్భంగా అకస్మాత్తుగా తెర మీదకొచ్చిన అంశం కాదంటున్నారు భారత విదేశాంగ మంత్రి జైశంకర్. పార్లమెంట్, కేంద్రం, తమిళనాడు ప్రభుత్వాల మధ్య ఈ అంశంపై ఎన్నో ఏళ్లుగా చర్చ జరుగుతూనే ఉందన్నారు. కచ్చతీవు వ్యవహారంపై తమిళనాడు ప్రభుత్వానికి 21 సార్లు తాను జవాబిచ్చానంటూ వెల్లడించారు. అప్పటి ప్రధానులు భారత భూభాగాలపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ దుస్థితి వచ్చిందన్నారు. The current chief minister, I have myself replied 21 times on this issue. Is not an issue which has suddenly surfaced. This is a live issue. It is an issue which has been very much debated in Parliament. The Congress and the DMK have approached this matter as though they have no responsibility for it. 1974 తర్వాత తమిళనాడులో జరిగే ప్రతి ఎన్నికల్లోనూ ఇది కీలకాంశంగా మారుతోంది. ఎన్నికల తర్వాత మరుగున పడుతోంది. ఈ వ్యవహారం జాతీయ స్థాయిలో గతంలో కూడా చర్చనీయాంశమైంది. కచ్చతీవు విషయంలో కాంగ్రెస్, డీఎంకేల తీరుని ఎండగడుతూ ప్రధాని మోదీ పార్లమెంట్లో విరుచుకుపడ్డారు. किसने किसी दूसरे देश को दे दिया था? कब दिया था? कहां गई थी? क्या ये भारत माता नहीं थी वहां? क्या वो मां भारती का अंग नहीं था? और इसको भी आपने तोड़ा। और कौन था उस समय? श्रीमती इंदिरा गांधी के नेतृत्व में हुआ था। कांग्रेस का इतिहास मां भारती को छिन्न भिन्न कर భారత్ శ్రీలంకని వేరు చేస్తున్న పాక్ జలసంధిలో ఉంది ఈ 285 ఎకరాల విస్తీర్ణం గల కచ్చతీవు ఐలాండ్. తమిళనాడు నుంచి కేవలం 25 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఈ ద్వీపం. స్వాతంత్ర్యం రాకపూర్వం రామ్నాడ్ పాలకుల ఆధీనంలో కచ్చతీవు ఉండేది. రామేశ్వరం సహా పలు దీవులపై రామ్నాడ్ జమీందారుల పాలన సాగేది. అనంతరం ఆ సంస్థానం తమిళనాడులో విలీనమైంది. అయితే 1974లో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ, నాటి శ్రీలంక ప్రధాని సిరిమావో బండారు నాయకేల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా దీన్ని శ్రీలంకకు అప్పగించారు. వాస్తవానికి ఇది చాలా చిన్న దీవి, ఎవ్వరూ ఉండరు. అయితే
ఇక్కడి సెయింట్ ఆంటోనీ ప్రార్థనా మందిరంలో ఏటా జరిగే ఉత్సవాల్లో తమిళనాడు వాసులు ఎక్కువ సంఖ్యలో పాల్గొంటారు. అయితే దీని పరిధిలో మత్స్య సంపద ఎక్కువగా ఉంటుంది. దీంతో భారత మత్స్యకారులు ఇక్కడ వేట ఎక్కువగా సాగిస్తుంటారు. శ్రీలంక తమది అన్న నెపంతో వీరిపై దాడులు చేయడంతో పాటు అరెస్టులు చేస్తోంది. ఈ దీవిలో భారత మత్స్యకారులకు ప్రవేశం ఉందని ఒప్పందం స్పష్టం చేస్తున్నా శ్రీలంక మాత్రం దాన్ని ఖాతరు చేయడం లేదు. తమిళ జాలర్లపై శ్రీలంక దళాలు దాడులకు దిగుతున్నాయి. లక్షల విలువైన పడవల్ని ధ్వంసం చేయడంతో పాటు మత్స్యకారుల్ని బందీలుగా పట్టుకోవడం వంటి చర్యలకు దిగుతోంది శ్రీలంక ప్రభుత్వం. ఈ వివాదానికి కేంద్ర బిందువు కచ్చతీవు కాబట్టి ఆ దీవిని భారత్ తిరిగి స్వాధీనం చేసుకుంటే తమిళ జాలర్ల ప్రాణాలకి రక్షణ ఉంటుందని జాలర్ల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. భారత రాజ్యాంగం ప్రకారం మన భూభాగాన్ని ఇతర దేశాలకు ఇవ్వాలంటే ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ తప్పనిసరి. దీంతో రాజ్యాంగ సవరణ చేయకుండా చేపట్టిన ఈ అప్పగింత న్యాయపరంగా చెల్లదని తమిళనాడు పక్షాలు వాదిస్తున్నాయి. ఎన్నికల నేపథ్యంలో అంది వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడానికి ఇష్టపడడం లేదు రాజకీయ పార్టీలు. దీంతో ఈ కచ్చతీవు వివాదం రాను రాను మరిన్ని పొలిటికల్ టర్న్లు తీసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.